అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పార్టీ పేరుతోని 400 టీఎంసీని ఎత్తుకపోతే మీరేం చేసిరని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు 800 అంటున్నారు, వాళ్ళు 400 1200 టీఎంసీల నీళ్లను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి వాళ్ళ పక్క రాష్ట్రానికి దోషపెట్టారు. వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడేటువంటి అర్హత వీళ్ళిద్దరికి లేదు. ఇలా కాళేశ్వరం అంటున్నారు. వాళ్ళ కాళేశ్వరము ఆల్రెడీ ఒక ఇంజనీర్ టీం అయింది, ఎక్స్పర్ట్స్ టీం అయింది, పోయి మేడిగడ్డ ఇది నాణ్యత లేకుండా వాళ్ళు చెప్పారు. తర్వాత ఢిల్లీ నుంచి ఒక టీం వచ్చింది, వాళ్ళు నాణ్యత లేదని తేల్చారు. దాని తర్వాత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఒక టీం పంపింది, హెలికాప్టర్లు వేరు, వాళ్ళు కూడా నాణ్యత లేదని చెప్పారు. దాని తర్వాత సిట్టింగ్ చేస్తూ విచారణ చెప్తున్నారు. గౌరవ సీజే గారు సిట్టింగ్ చేస్తూ విచారణ సాధ్యం కాదు అన్నారు. గత ప్రభుత్వం సిబిఐ రాకుండా తీర్మానం చేసింది. మళ్ళీ ఇప్పుడు బస్తాలో పోయి వీళ్ళు ఏం సాధిస్తారు? బస్తాలో పోయి వీళ్ళు సాధించేది ఏంది? కాబట్టి ఓన్లీ టైం పాస్ పాలిటిక్స్. ఇలా నల్గొండలో వాళ్ళ మీటింగ్ పెడితే టీవీలో కవరేజ్ రావద్దని వీళ్ళు పోతారు. వీళ్ళు కాళేశ్వరం పేరుతో వీళ్ళు పోతే వాళ్ళ కవరేజ్ ఎక్కువ రావద్దని వీళ్ళు మీటింగ్ ఉంటుంది. ఇది కవరేజ్ల కోసం మీటింగ్ అంతా కూడా. కాబట్టి ఇలా అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇలా కావాలనే ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కృష్ణా జిల్లాల పేరుతోని కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నది. కాళేశ్వరం పేరుతోని కాంగ్రెస్ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలు తెలంగాణ ద్రోహం చేసినాయి. కాబట్టి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు హామీల మీద ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కృష్ణా జిల్లాల విషయంలో 4 జిల్లాలను ఎడారిగా మార్చినటువంటి పరిస్థితికి ఇలా ముక్కు నేలకు రాసి ఇప్పటికైనా క్షమాపణలు చెప్తే కనీసం మేము ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి రెండు పార్టీలు ద్వంద్వ విధానం అవలంబించాలని ప్రజలు మోసం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలని కోరుతా ఉన్నాం.